99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళా కానిస్టేబుల్ ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసులు యాక్షన్. ఎట్టబాక వైఎస్ఆర్సీపీ గ్రామ మరియు మండల స్థాయి కోర్ కమిటీ సమావేశం. నెలల తరబడి కొనుగోలు కేంద్రంలో ధాన్యం అకాల వర్షాలతో రైతుల ఆందోళన. కూసుమంచి మండలంలో భారీ వర్షం. పెనుగొండలోని వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నందు శ్రీమతి ఉషాశ్రీ చరణ్ సమావేశం. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో అగ్ని ప్రమాదంలో 30 గొర్రెలు మృతి. ఖమ్మం జిల్లా పాతాలపాడు గ్రామం అగ్ని ప్రమాదం, ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఒక్కసారిగా చెలరేగిన హింస. కనపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో వాకాడ మండలం బాలరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు కొడవలూరు భక్తవత్సలరెడ్డి మేనల్లుడు డాక్టర్ సాయి కౌశిక్ రెడ్డి, డాక్టర్ శ్రీవాన్ల రిసెప్షన్ లో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు వైసీపీ రాష్ట్ర పిఎస్సి సభ్యులు నరపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరియు వైసీపీ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మగులూరు శ్రీనివాసులు రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఒక్కసారిగా చెలరేగిన హింస. స్థలం వివాదంలో ఇరు వర్గాల మధ్య తారస్థాయికి చేరిన ఘర్షణ. పరస్పర దాడుల్లో 3కి తీవ్ర గాయాలు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డికి తీవ్ర గాయాలు. దశరథ రామిరెడ్డి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వేలూరు ఆసుపత్రికి తరలింపు. ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించిన పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన రాయచోటి పోలీసులు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు. నెల రోజులకు పైగా కాటాలు వేసి కళ్లంలో నిల్వ ఉంచిన మొక్కజొన్నను తరలించేందుకు పలుమార్లు కోరిన లారీలు పంపడంలో అధికారులు విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. లారీలు లేవు, గోధుమలు లేవు అంటూ కాలయాపన చేయడం వల్లే పంట నిల్వలు పెరిగి చివరికి అగ్ని ప్రమాదానికి దారితీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాగులవంచ పిఎస్సిఎస్ సొసైటీ సీఈఓ నిర్లక్ష్యం, సమన్వయం లోపం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు 200 క్వింటాల మొక్కజొన్న దగ్ధమవ్వగా పైప్ లైన్లు, విద్యుత్ వైర్లు, బోరు మోటార్లు నాశనమయ్యాయి. అదేవిధంగా 30 గొర్రెలు మృతి చెందడం, మరికొన్ని గాయపడడం గ్రామస్తుల జీవన ఆధారంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించి బాధితులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణ నష్ట పరిహారం ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం పుల్లయ్య బంజార్ గ్రామంలో మరియు కల్లూరు పట్టణం డిఎన్పి ఫంక్షన్ హాల్లో మరియు సత్తుపల్లి పట్టణం రాణి సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ పలు వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్ట రామయ్య దయానంద్. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు వద్ద అగ్ని ప్రమాదంలో కాలిన మొక్కజొన్న పంట మేతకు వెళ్లిన 30 గొర్రెలు అగ్ని ప్రమాదంలో మృతి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులు శ్రీమతి చౌలూరు మధుమతి రెడ్డి, పెనుగొండ టౌన్ కన్వీనర్ నరసింహులు, వార్డు ఇన్ఛార్జీలు, డిజిటల్ మేనేజర్, వార్డు మెంబర్లు, సోషల్ మీడియా సభ్యులు మరియు వివిధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుమతి రెడ్డి మాట్లాడుతూ ఐడి కార్డ్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. అలాగే వార్డు ఇన్ఛార్జీలు ఎదుర్కొంటున్న సమస్యలను, సందేహాలను శ్రద్ధగా విన్న తర్వాత వాటిని ఎలా టెక్నికల్ గా మరియు పలు విధానాలతో పరీక్షించాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీమతి ఉషాశ్రీ చరణ్, భర్త చరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రింద పేర్కొన్న 3 విధానాలలో ఐడి కార్డు వెరిఫికేషన్ ప్రాసెస్ చేయాలి. స్మార్ట్ ఫోన్ లేని వారి కార్డు వెరిఫికేషన్ చేసే ప్రక్రియలో వేరే స్మార్ట్ ఫోన్ నుండి స్టార్ట్ చేసి ఓటీపీ అడిగి అవసరమైతే వారి ఫోటో మరియు పేరులో ఏదైనా మార్పు చేయాలంటే చేసే ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు అక్కడ మీటింగ్లోనే వారి ఫోన్ ఐడి కార్డు వెరిఫికేషన్ పూర్తి చేశారు. వలస వెళ్లిన వారు పరిచయస్తులతో ఫోన్ చేయించి ఓటీపీ అడిగి ప్రాసెస్ పూర్తి చేయడం మరియు చేయగలిగిన వారితో ప్రాసెస్ పూర్తి చేయించడం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో భారీ వర్షం, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీగా కురుస్తున్న వాన. కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం, మొక్కజొన్నలు రక్షించేందుకు పరుగులు పెట్టిన రైతులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం గంగారం సొసైటీ కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న వరి ధాన్యాన్ని సిపిఎం మండల కమిటీ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా జాజీరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని విక్రయించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడం, ప్రారంభించిన చోటే నామమాత్రంగా కొనుగోలు సాగడంతో రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్ద వడిగాపులు కాస్తున్నారన్నారు. మరోవైపు కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో తరలించడం లేదన్నారు. అకాల వర్షాల వాతావరణ మార్పులతో ధాన్యం తడిసిపోతుందేమోనన్న భయంతో రైతులు దిగులు వ్యక్తం చేస్తున్నారు అన్నారు.
కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ధాన్యం పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయన్నారు. వాతావరణ పరిస్థితులు అనుచితంగా మారుతున్న తరుణంలో ధాన్యం బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉండడం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తుందని అన్నారు. రైతు కష్టాన్ని గిట్టుబాటు కలిగించాల్సిన అధికారులు, మద్దతు ధర చెల్లించాల్సిన ప్రభుత్వం యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండలం కమిటీ సభ్యులు కువారపు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలో శ్రీనివాసరెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇంటి వద్ద వైఎస్ఆర్సీపీ గ్రామ మరియు మండల స్థాయి కోర్ కమిటీ సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ప్రస్తుతం రంపచోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్నికల పరిశీలకులు గుల్లా ఏడుకొండలు వీచేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కొరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ రకాల అనుబంధ కమిటీలు 7 నుంచి 10 రోజుల లోపలే పూర్తి చేయాలని తెలిపారు. కావున మనం ప్రతి పంచాయతీ నుండి గ్రామ కమిటీ మరియు సోషల్ మీడియా కమిటీ, యువజన విభాగం కమిటీ, మహిళా విభాగం కమిటీ ఇలా ప్రతి విభాగం నుంచి ప్రతి పంచాయతీ నుంచి కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి నివేదిక పంపాలని తెలిపారు. కమిటీలో ఉన్న సభ్యులకు వైఎస్ఆర్సీపీ గుర్తింపు కార్డు మరియు జగన్మోహన్ రెడ్డి సంతకంతో కూడిన ఐడి కార్డు వస్తుందని తెలిపారు. అంతేకాకుండా ప్రతి గుర్తింపు కార్డు కలిగిన సభ్యుని యొక్క ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండడం వలన జగన్మోహన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రతి కమిటీ సభ్యులతో కూడా మాట్లాడడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా కమిటీ సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎట్టబాక మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు, జెడ్పీటీసీ ఉబ్బా సుస్మిత తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్ వీధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించి ఆమెను అవమానపరిచిన నాగరాజు అనే వ్యక్తిపై షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించమని కోరినందుకు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా చూడకుండా అహంకారంతో వ్యవహరించిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. షాద్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో గత 4 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తిరుపతమ్మ అనే కానిస్టేబుల్ ఇటీవల మధ్యాహ్నం సమయంలో చటన్పల్లి రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఆ సమయంలో దూస్కల్ వైపు నుండి ఒక కారు అత్యంత నిర్లక్ష్యంగా రాంగ్ రూట్లో దూసుకొచ్చింది. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఆమె ఆ కారును ఆపి సరైన మార్గంలో వెళ్లాలని సూచించారు. కానిస్టేబుల్ సూచనతో ఆగ్రహానికి గురైన కారులోని వ్యక్తి నాగరాజు, నేనెవరో తెలుసా, నన్ను ఆపుతావా అంటూ ఆమెతో గొడవకు దిగాడు. అంతేకాకుండా విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిని లేబర్లా ఎందుకు అరుస్తున్నావు అంటూ అత్యంత అవమానకరమైన పదజాలంతో దూషించి జూలం ప్రదర్శించాడు. తాను రాజకీయ పలుకుబడిని చూపిస్తూ ఆమెను బెదిరించే ప్రయత్నం చేశాడు. బాధితురాలు తిరుపతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాద్నగర్ పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు విధులకు ఆటంకం కలిగించడం, మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అండదండలు ఉన్నాయని, అతిక్రమిస్తే ఊరుకునేదే లేదని పట్టణ సిఐ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.